Good morning, all of you. Ahil, Vimochana, and Maheen. Good morning, ma'am. Ahil, good morning, all of you. So today, now we are going to discuss about geographical diversity of India. Geographical diversity of India. Okay. So India is a vast land of remarkable physical climate and in cultural diversity. It's a mountains, plains, plateaus, deserts, and coasts and islands make it one of the most geographical unique countries in the world. These variations influence climate, vegetation, వైల్డ్ లైఫ్ స్టైల్ అక్రాస్ రీజియన్స్. సో ఇండియాలో మనకి ఇన్ని విధాలైనటువంటి జాగ్రఫికల్ ఫీచర్స్ ఎగ్జిస్ట్ అయినాయి అంటే రీజన్ ఏంటి అంటే ఓకే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద క్లైమేట్ అండ్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్. ఇండియా అనేది ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క క్లైమేట్ని కలిగి ఉంటుంది. నార్త్ ఈస్ట్ ఇండియాలో టెంపరేట్ రీజన్ అంటున్నాం. సెంట్రల్ ఇండియాలో అయితే మనకి ట్రోపికల్ డెసిడ్యూస్ అని అంటున్నాం. సెంట్రల్ అండ్ సౌత్ ఇండియాలో అయితే కోస్టల్ రీజియన్స్ లో ట్రోపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అని అంటున్నాం. సో ఇవన్నీ కూడా ఇండియా అనేది ఈ డైవర్సిటీగా ఉంది. నార్త్ ఇన్ ఇండియాలో ప్లేన్స్, నార్త్ లో హిమాలయాస్, వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ కోస్టల్ లైన్స్ అండ్ సెంట్రల్ ప్లాట్యూస్. సో ఇవన్నీ కూడా ఎగ్జిస్ట్ అయ్యాయి అంటే ఏంటి నాన్న అంటే అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్. ఓకే. సో నెక్స్ట్ ఇండియా లొకేషన్ అండ్ సైజ్. ఇండియా లైస్ ఎంటైర్లీ ఇన్ నార్దర్న్ అండ్ Eastern Hemisphere. India lies entirely northern and eastern hemisphere. Okay. Latitude extend 8 degree 4 minutes north to 37 degree 6 minutes north. So here north to north latitude nana. Latitude 8 degree 4 minutes north to so next 37 degree సో 8 కింద వస్తుంది 8 degree 4. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 37.6 డిగ్రీ మినిట్స్ నార్త్. నెక్స్ట్ వచ్చేసరికి లాంగిట్యూడ్ ఎక్స్టెండ్స్ 68 డిగ్రీ 7 మినిట్స్ ఈస్ట్. నెక్స్ట్ 97 డిగ్రీ 27 మినిట్స్ ఈస్ట్. ఓకే. ఈ రేంజెస్ బిట్వీన్ లో మనకి ఇండియా అనేది లొకేట్ అయి ఉంది. నార్త్ అండ్ ఈస్ట్ రేంజెస్ లో లొకేట్ అయి ఉంది. దీస్ ఆర్ ద లాంగిట్యూడ్ మెజర్మెంట్స్ 68 డిగ్రీ 7 మినిట్స్ ఈస్ట్ టు 97 degree 20 minutes longitude. Okay, these are the latitude measurements. Okay, so the tropic of Cancer 23 and of north passes through the middle of the India. So middle of the India లో టోటల్ 8 స్టేట్స్ కవర్ చేస్తుందండి. మనకి ఇండియా ఉండేటట్లయితే మనకి మిడిల్ లో ఈ 23.5 లాటిట్యూడ్ అనేది పోతుంది. సో ఈ లాటిట్యూడ్ నేమ్ ఏంటి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఇక్కడ స్టేట్స్ వచ్చేసరికి రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మిజోరాం అండ్ త్రిపుర. ఈ స్టేట్స్ నీకు గుండా అది పాస్ అవుతుంది త్రిపుర. ఓకే. సో టోటలీ హౌ మెనీ స్టేట్స్? టోటలీ 8 స్టేట్స్ అండి. ఓకే. క్యాన్సర్ passes through the middle of India through the totally 8 states. Okay. So what is the latitude measurement? 23 and of north, not south here, north remember. నెక్స్ట్ నార్త్ సౌత్ ఎక్స్టెండ్ హియర్. సో మనకి నార్త్ టు సౌత్. సో ఇండియా మ్యాప్ అనుకుంటే నార్త్ టు సౌత్ టోటల్ గా టిప్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ టు టిప్ ఆఫ్ ది కన్యాకుమారి. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి నార్త్ టు సౌత్ 3,240 కిలోమీటర్స్ ఓవరాల్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్టెంట్. ఈస్ట్ టు వెస్ట్ మీన్స్ టిప్ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్ టు టిప్ ఆఫ్ ది హియర్ గుజరాత్ వెస్ట్ from east distance 2,933 kilometers. Okay. Next area 3.28 million square kilometer. 7th largest country in the world. Okay. First largest states, anybody? What are the first states, largest states, countries in the world? Russia, Canada, US, China. Next USA, Australia, India, Brazil after Australia maybe. Brazil, Australia, India 7th and India 7th. Okay. So India occupied 7th largest country in the world.
నెక్స్ట్ బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ నార్త్ చైనా, నేపాల్, భూటాన్. సో మనకి ఇండియాకి నార్త్ వైపు ఏముంటాయండి, ఏ కంట్రీస్ బోర్డర్ షేర్ చేసుకుంటాయంటే చైనా, నేపాల్ అండ్ భూటాన్. భూటాన్. ఓకే, దీస్ ఆర్ ద నార్త్ సరౌండింగ్ కంట్రీస్. నెక్స్ట్ ఈస్ట్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. మనకి ఈస్ట్ వైపు ఏముంటాయి ఇక్కడ, మిడిల్ వెస్ట్ బెంగాల్ కి అస్సాంకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి బిట్వీన్ గా ఉన్నదాన్ని ఏమంటారంటే బంగ్లాదేశ్. ఆఫ్టర్ మనకి మిజోరాంతో నాగాలాండ్తో బార్డర్ షేర్ చేసుకున్నటువంటి కంట్రీ ఏంటి అంటే మయన్మార్ ఆర్ బర్మా. ఓకే, సో నెక్స్ట్ వెస్ట్ వచ్చేసరికి మనకి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. వెస్ట్ షేరింగ్ బార్డర్ కంట్రీస్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. సౌత్ సరౌండెడ్ బై ద ఇండియన్ ఓషన్ and those are the countries Sri Lanka and Maldives are maritime neighbor countries. Okay, which are the maritime neighbor countries? South of India, Sri Lanka and Maldives. Okay, so next structure and physiography of the India. India landmass shows a greater physical contrast and can be divided into 6 major physiographic divisions. So India divided into how many physiographic divisions? Tell me. 6 major geographical divisions. What are those divisions? So first one is the north and northeast mountains. Okay, so young, these are the north and northeast mountains, young fold mountains forming the Himalayas, the snow covered peaks. So these are the Himalayas snow covered peaks. Second one is the northern plains. Northern plains features like a flat, flat plains formed by the river deposits like a river Ganga, Brahmaputra and tributaries of the Ganga river. Okay, and third one is the peninsular plateau. Peninsular plateau, old and stable landmass rich in a minerals. So minerals rich గా ఉన్నటువంటి geographical feature ఏంటంటే ఇండియాలో ఏ పార్ట్ లో మనకి మినరల్స్ అనేవి చాలా రిచ్ గా ఉంటాయి? మౌంటైన్సా, నార్దర్న్ ప్లేన్సా, పెనిన్సులర్ ప్లాటూవా, ఇండియన్ డిసర్టా? ఇండియన్ డిసర్టా, పెనిన్సులర్ ప్లాటూ. సో పెనిన్సులర్ ప్లాటూ అనేది ఓల్డ్ అంటే, ఓల్డ్ అంటే అర్థం ఏంటి, అది ఆ ల్యాండ్ మాస్ ఫామ్ అయ్యి రీసెంట్ అంటే ఎప్పుడో ఫామ్ అయింది. ఎన్నో అంటే రిమైనింగ్ నార్దర్న్ ప్లేన్స్ తో కానీ హిమాలయస్ తో పోల్చుకుంటే ఇది చాలా బిఫోర్ గా ఫామ్ అయినటువంటి ల్యాండ్ మాస్ పెనిన్సులర్ ప్లాటూ అనేది. మనకి మిడిల్ లో ఉంటుంది. సెంట్రల్ ఇండియా అంతా కూడా ఏంటి అంటే పెనిన్సులర్ ప్లాటూ అండి. సో ఇది చాలా ఓల్డ్ ల్యాండ్ మాస్ అండ్ స్టేబుల్ ల్యాండ్ మాస్ రిచ్ ఇన్ మినరల్స్. మనకి మినరల్స్ అన్ని చాలా రిచ్ గా ఉంటాయి ఈ ప్లాటూలో. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ డిసెర్ట్ మనకి నార్త్ వెస్ట్ రీజియన్ లో ఉంటుంది. ఇండియన్ డిసెర్ట్ ఆక్యుపైడ్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఎరైడ్ శాండీ రీజియన్ ఇన్ వెస్టర్న్ రాజస్థాన్. సో ఎలా ఉంటుంది అక్కడ శాండ్ అనేది, ఎరైడ్ శాండీ రీజియన్. ఓకే, ఇన్ ఏ వెస్టర్న్ రాజస్థాన్. ఫిఫ్త్ వన్ ఈస్ ద కోస్టల్ ప్లేన్స్, నేరో కోస్టల్ బెల్ట్స్ అలాంగ్ ద అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. సో మనకి ఇక్కడ కోస్టల్ లైన్కి వచ్చేసరికి వెస్ట్ వైపు ఏముంటుంది, సౌత్ వెస్ట్ సైడ్ మనకి అరేబియన్ సీ అనేది ఉంటుంది. అరేబియన్ సీని ఆనుకున్నటువంటి కోస్టల్ ఏమంటారంటే కోస్టల్ ప్లేన్స్ అని అంటారండి. ఇక్కడ వెస్ట్ వైపు, సౌత్ వెస్ట్ వైపు ఉన్నటువంటి ప్లేన్స్ అనేవి చాలా నేరోగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, నేరోగా. ఇక్కడ వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్ కి కోస్టల్ ప్లేన్స్ అనే ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్ ఆనుకున్నటువంటి కోస్టల్ ప్లేన్స్ ఏమంటారు అంటే కోస్టల్ లైన్ ని కోస్టల్ ప్లేన్స్ అంటారు. ఈ కంపేర్ చేస్తే ఈ అరేబియన్ కోస్టల్ ప్లేన్స్ తో కంపేర్ చేస్తే బే ఆఫ్ బెంగాల్ కోస్టల్ ప్లేన్ అనేది బ్రాడ్ గా ఉంటాయి. ఓకే, బ్రాడ్ గా ఉంటాయి. నెక్స్ట్ వన్ ద ఐలాండ్స్ ఆర్ ద స్మాల్ ఐలాండ్ గ్రూప్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్స్. విచ్ ఆర్ ద టూ ఐలాండ్ గ్రూప్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్స్. ఓకే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మనకి వోల్కానిక్ ఎరప్షన్ వల్ల ఫామ్ అయితే, లక్షద్వీప్స్ అనేవి కోరల్ వల్ల ఫామ్ అయ్యాయండి. లక్షద్వీప్స్ అనేవి కోరల్స్ వలన మనకి ఫామ్ అయినటువంటి ఐలాండ్స్. ఓకే, సో హియర్ ద నార్దర్న్ మౌంటైన్స్. నెక్స్ట్ వన్ ఈస్ ద నార్దర్న్ మౌంటైన్స్. అంటే ప్రతి ఒక్క జియోగ్రఫికల్ ఫీచర్స్ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ నార్దర్న్ మౌంటైన్స్. First one is the Himalayas. In the northern mountains, first one Himalayas extended 2500 kilometers from the Jammu and Kashmir to Arunachal Pradesh. మనకి హిమాలయాస్ అనే మనం ఏమనుకుంటాం, ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్నే కాకుండా మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా మనకి హిమాలయాస్ అనేవి ఇలా ఉంటాయండి.
Okay, so here extended totally how many kilometers? 2500 kilometers from Jammu and Kashmir to అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ నంగా పర్వత్ అంటారు. ఇక్కడ స్టార్ట్ అయినటువంటి హిమాలయాస్ ని ఇక్కడ దేంతో ఎండ్ అవుతుంది అంటే నాంచిన బర్వాతో ఎండ్ అవుతుంది. నంగా పర్వత్ అండ్ నాంచిన బర్వా. సో హియర్ ఫార్మ్డ్ డ్యూ టు ద కొలిజన్ ఆఫ్. మరి హిమాలయాస్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే మన యొక్క ఇండియా ప్లేట్ అనేది ఎర్త్ అనేది ఎలా ఉంటుంది, టెక్టోనిక్ ప్లేట్స్ లా ఉంటుంది. ఎర్త్ క్రస్ట్ అనేది టెక్టోనిక్ ప్లేట్స్ లా క్రిందన ఉన్నటువంటి ఆస్టియోస్ఫియర్ ఉంటుంది, దాని క్రిందన మాంటల్ అనే లేయర్ ఉంటుంది. సో వీటిపైన ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అలా ఫ్లోట్ అయ్యేటప్పుడు సమ్ టైమ్స్ అవి ఏమవుతాయి అంటే బంబాట్ చేస్తాయండి, కొలిజన్ అవుతాయి. అలాంటి టైంలో మనకి ఈ ప్లేట్ అనేది ఈ ప్లేట్ పైకి ఎక్కేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి మౌంటైన్స్ అనే ఫామ్ అవుతాయి. సో హిమాలయస్ ఈ విధంగా ఫామ్ అయ్యాయి అంటే కొలిజన్ ఆఫ్ ది ఇండియన్ అండ్ ద యురేషియన్ ప్లేట్స్. ఓకే, మన ఇండియా పైనటువంటి యురేషియన్ ప్లేట్ అండ్ ఇండియా ప్లేట్ కొలిజన్ వల్ల మనకి ఇక్కడ హిమాలయాస్ అనే ఫామ్ అయ్యాయి. కన్సిస్ట్స్ ఆఫ్ ఏ 3 ప్యారలల్ రేంజెస్. సో హిమాలయాలో 3 టైప్స్ ఉంటాయి, అంటే వాటి యొక్క రేంజెస్ ని ఆధారంగా చేసుకొని 3 టైప్స్ గా వాటిని డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఈస్ ద హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్. హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్. Description here, these are the highest peaks permanently snow covered. For example, Mount Everest and Kanchenjunga. These are the Himadri Himalayas. Himadri range Himalayas, highest peak mountains, early time snow covered mountains. Second range is the Himachal or middle Himalayas అండ్ ఫారెస్ట్స్ అండ్ హిల్ స్టేషన్స్. సో మనకి ఇక్కడ ఎలా ఉంటుంది, హిమాచల్ అండ్ మిడిల్ హిమాలయాస్ అనేవి ఫారెస్ట్స్ అనేవి ఉంటాయి, నెక్స్ట్ హిల్ స్టేషన్స్ అనేవి ఉంటాయి. సో హియర్ షిమ్లా అండ్ నైనితాల్ అండ్ డార్జిలింగ్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది హిమాచల్ ఆర్ ఏ మిడిల్ హిమాలయాస్. సిమ్లా, నైనితాల్, డార్జిలింగ్ లో మనకి ఏముంటాయండి, హిల్ స్టేషన్స్ అనేవి ఉంటాయి, టూరిజం ప్లేసెస్. లాస్ట్ వన్ ఈజ్ వీటిని ఫుట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయాస్ అంటారండి. శివాలిక్ అంటే హిమాలయాల క్రిందన ఉన్నటువంటి ఆ మౌంటైన్స్ ఏమంటారంటే శివాలిక్ అంటారు. శివాలిక్ రేంజ్ ఆర్ ఏ ఔటర్ హిమాలయాస్. ఓకే, సో ఫుట్ హిల్స్ విత్ ద ఫెటిలై వ్యాలీస్. సో ఎలా ఉంటాయి, ఫుట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయాస్ అండ్ ఫెటిలై వ్యాలీస్. వ్యాలీస్ మీన్స్ వాట్, బిట్వీన్ ద 2 మౌంటైన్స్. మనకి బిట్వీన్ మధ్య ఉన్నటువంటి ఈ ప్లేస్ని ఏమంటారంటే వ్యాలీస్ అంటారండి. ఓకే, ఈ ప్లేస్ని ఏమంటారు, వ్యాలీస్. ఓకే, సో టెరై అండ్ డ్యూన్స్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తాయి అంటే టెరై రీజియన్ అండ్ డ్యూన్స్ అనేవి మనకి కనిపిస్తాయి ఈ శివాలిక్ రేంజెస్ లో. ఓకే, సో మౌంట్ ఎవరెస్ట్ అండ్ కాంచనజుంగా లొకేటెడ్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్? మౌంట్ ఎవరెస్ట్ అండ్ కాంచనజుంగా హిమాద్రి గ్రేటర్ హిమాలయాస్. షిమ్లా, నైనితాల్, డార్జిలింగ్ హిల్ స్టేషన్స్ లొకేటెడ్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజెస్? మిడిల్ హిమాలయాస్ ఆర్ హిమాచల్. అండ్ టెరై అండ్ డ్యూన్ రీజియన్స్ లొకేటెడ్ ఇన్ విచ్ హిమాలయన్ రేంజ్? outer Himalayas are Shivalik ranges. So here major rivers like Ganga, Yamuna, Brahmaputra originate here. So ఈ northern mountains లో హిమాలయాస్ లో ఆరిజినేట్ అయినటువంటి రివర్స్ ఏంటి, మేజర్ రివర్స్ గంగా, యమున, బ్రహ్మపుత్ర. నెక్స్ట్ వన్ ఈస్ ద ట్రాన్స్ హిమాలయాస్. నార్త్ ఆఫ్ ది గ్రేటర్ హిమాలయాస్ ఇన్క్లూడ్ ద జస్కర్, లడక్ అండ్ కారకోరం రేంజెస్. సో ఇక్కడ గ్రేటర్ హిమాలయాస్ పైన ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే ట్రాన్స్ హిమాలయాస్. సో మనకి పీక్ ఇక్కడ ఉంటుంది K2 అంటారండి. K2 అంటే అర్థం ఏంటి, K2 పీక్ అంటే కేకే మీన్స్ కారకోరం, అంటే K 2 times రిపీట్ అవుతుంది. K2 పీక్స్ మీన్స్ కారకోరం రేంజెస్. నెక్స్ట్ ఇక్కడ జస్కర్ అని, లడక్, జస్కర్ అంటే క్రింద ఉంటుంది, లడక్ శ్రేణులని, నెక్స్ట్ జస్కర్ శ్రేణులని ఉంటాయండి. ఇవి ఏంటి, వీటిని ఏమంటారంటే ట్రాన్స్ హిమాలయాస్. ఏమంటారండి, ట్రాన్స్ హిమాలయాస్ అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయి, గ్రేటర్ హిమాలయాస్ కి ఆర్ హిమాద్రికి పైన ఉంటాయి ఈ ట్రాన్స్ హిమాలయాస్ అనేవి. ఏంటంటే అవి K2 పీక్ ఆర్ కారకోరం రేంజెస్, నెక్స్ట్ లడక్ అండ్ జస్కర్ రేంజెస్ ఆర్ ద ట్రాన్స్ హిమాలయాస్. These are the ranges found in the states of or UTs, Jammu and Kashmir and Tibet. So ఈ ట్రాన్స్ హిమాలయస్ మనం ఏ స్టేట్స్ లో మనం చూడొచ్చు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ టిబెట్ లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఆర్ ద పూర్వాంచల్ హిల్స్. ఈస్టర్న్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది హిమాలయాస్ ఇన్క్లూడ్ ద పట్కాయ్, నాగా అండ్ మిజో, మణిపూర్, గారో.
చూడండి ఇక్కడ హిమాలయాస్ ని వాటి యొక్క హైట్ ని బేస్ చేసుకుని 3 టైప్స్ గా డివైడ్ చేశారు. గ్రేటర్ హిమాలయాస్, హిమాచల్ అండ్ సివాలిక్ అని. ఇది క్రింద ఉన్నటువంటివి ఏంటి డివిజన్స్? ట్రాన్స్ హిమాలయాస్, పూర్వాంచల్ హిమాలయాస్ అని అంటే వాటి యొక్క ప్లేస్ ని, రీజియన్ ని ఆధారంగా చేసుకొని హిమాలయాస్ ని డివైడ్ చేశారు. ఓకే, సో ట్రాన్స్ హిమాలయాస్ అనేవి గ్రేటర్ హిమాలయాస్ కి పైన ఉన్నట్టు వాటిని ట్రాన్స్ హిమాలయాస్ అంటాము. ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ మనకి నేపాల్లో, టిబెట్ లో మనకి కనిపిస్తాయి ఈ ట్రాన్స్ హిమాలయాస్ అనేవి. నెక్స్ట్ ఈ ఈస్టర్న్ ఇండియా చెప్పాను, ఇక్కడ మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి హిమాలయాస్ ఎక్కడి వరకు ఆక్యుపై చేసి ఉంటాయి? నార్త్ ఈస్ట్ స్టేట్స్ వరకు ఆక్యుపై చేసుకుంటాయి, అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా. సో ఈ నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఈ హిమాలయాలను ఏమంటారంటే పూర్వాంచల్ హిల్స్ అని అంటారు. అర్థమైందా? సో హియర్ ఈస్టర్న్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది హిమాలయాస్ ఇన్క్లూడ్ ద పట్కై, నాగా, మిజో, మణిపూర్, గారో, కాశీ, జయంత్యా హిల్స్. సో ఈ గారో, కాశీ, జయంత్యా హిల్స్ అనే మేఘాలయాలో ఉంటాయండి. మేఘాలయాలో ఉన్నటువంటి పూర్వాంచల్స్. నెక్స్ట్ మిజో ఎక్కడ ఉంటుంది? మిజోరాంలో ఉంటుంది. మిజో హిల్స్ అనే మిజోరాంలో మనం కనిపిస్తాయి. మణిపూర్ హిల్స్ అనే మణిపూర్లో ఉంటాయి. నాగాలాండ్, పట్కై అన్నది ఎక్కడ ఉంటుందంటే అరుణాచల్ ప్రదేశ్ లో పట్కై రేంజెస్ అనేవి ఉంటాయండి. సో వీటన్నిటిని ఏమంటాము? ఈ హిల్స్ ని మనం పూర్వాంచల్ హిల్స్ అని అంటారు. అంటే ఇవి కూడా హిమాలయాస్ లో పార్ట్సే, కానీ హిమాలయ అంత హైట్ అయితే ఉండవు అనమాట. ఓకే, చాలా దట్టమైనటువంటి ట్రోపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ గా మనకి ఇవి కనిపిస్తాయి, పూర్వాంచల్ రేంజెస్ అనేవి. నెక్స్ట్ హియర్ ఫ్యాక్ట్, హిమాలయాస్ మీన్స్ అబౌట్ స్నోన్ ఇన్ ది సంస్కృత్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది హిమాలయాస్? ఆర్ ఆల్సో నోన్ హ్యాస్ అబౌట్ ఆఫ్ స్నో. ఎప్పుడు కూడా మనకి స్నోతో కవర్ చేయబడి ఉంటాయి కాబట్టి వీటిని అబౌట్ ఆఫ్ ది స్నో. ఓకే, ఇంపార్టెంట్ నాన్న. అబౌట్ మీన్స్ వాట్ మ్యామ్? అబౌట్ అంటే ఎనీ టైం కూడా మన స్నోతో కప్పబడి ఉంటాయి హిమాలయాస్. అబౌట్ ఆఫ్ ది స్నో హౌసెస్. ఓకే, సో నెక్స్ట్ వన్ ద గ్రేటర్ నార్దర్న్ ప్లేన్స్. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి? నార్దర్న్ హిమాలయాస్ ఆఫ్టర్ మనకి ప్లేన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నార్దర్న్ ప్లేన్స్ అనేవి లైస్ బిట్వీన్ ద హిమాలయాస్ అండ్ ఏ పెనిన్సులర్ ప్లాటూ. పెనిన్సులర్ ప్లాటూ ఎక్కడ ఉంటుంది మనకి? సెంట్రల్ ఇండియాలో ఉంటాయి. హిమాలయాస్ ఎక్కడ ఉంటాయి మనకి? నార్త్ ఇండియాలో ఉంటాయి. సో ఈ రెండు రీజియన్స్ బిట్వీన్ అది ఉన్నదంటే ఏంటి? నార్దర్న్ ప్లేన్స్. నార్దర్న్ ప్లేన్స్ అంటే ఏ స్టేట్స్ కవర్ అవుతాయి మనకి ఇక్కడ? పంజాబ్, హర్యానా, యూపీ, బీహారు, వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా ఏంటన్నా నార్దర్న్ ప్లేన్స్ రీజియన్స్. సో హియర్ లైస్ బిట్వీన్ హిమాలయాస్ అండ్ ఏ పెనిన్సులర్ ప్లాటూ formed by the alluvial deposits from Indus, Ganga, Brahmaputra rivers, extremely fertile and a densely populated, called the గ్రేనరీ ఆఫ్ ఇండియా. సో ఇవి ఏ నదులు తీసుకొచ్చినటువంటి డిపాజిట్స్ వల్ల మనకి ల్యాండ్ నార్దర్న్ ప్లేన్స్ అనేవి ఫామ్ అయ్యాయి అంటే బ్రహ్మపుత్ర, నెక్స్ట్ ఇండస్, గంగా రివర్స్ మనకి ఇక్కడ ప్రవహించడం వల్ల అవి తీసుకొచ్చినటువంటి శాండ్ డెబ్రీస్ అనేవి మనకి ఇక్కడ విడిచిపెట్టడం వల్ల అవి ఫెర్టిలైట్ సాయిల్ గా కన్వర్ట్ అవుతుంది. అయితే రివర్ ప్రవహించేటప్పుడు అప్పుడే అవి న్యూగా ఫామ్ చేసినటువంటి ఆ సెడిమెంట్స్ ఏమంటారంటే ఖాదర్ అంటారండి. ఏమంటారు? ఖాదర్ అంటారు. ఇవి చాలా ఫెర్టిలైట్ గా ఉంటారు. అలా కాకుండా రివర్ ఎప్పుడో ప్రవహించి విడిచిపెట్టినటువంటి సెడిమెంట్స్ ఏమంటారంటే ఓల్డ్ సెడిమెంట్స్ అంటారు. వాటిని ఏమంటారంటే బంగారు అంటారు. ఇవి ఎలా ఉంటాయంటే ఖాదర్తో పోల్చుకుంటే లెస్ ఫెర్టిలైట్ గా ఉంటాయి. సో ఇక్కడ సాయిల్ అనేది ఏ రకమైన సాయిల్? రెడ్ సాయిల్సా, ఎల్లో సాయిల్సా, లాటరైట్ సాయిల్సా, బ్లాక్ సాయిల్సా, అల్యూవియల్ సాయిల్స్ అండి నార్దర్న్ ప్లేన్స్ అనేవి. అల్యూవియల్ సాయిల్స్. వెరీ గుడ్. అల్యూవియల్ సాయిల్స్ అంటే చాలా ఫెర్టిలిటీ గా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద సబ్ డివిజన్స్. సో ఆల్సో కాల్డ్ హ్యాస్ నార్దర్న్ ప్లేన్స్, ఆల్సో కాల్డ్ హ్యాస్ గ్రానరీ ఆఫ్ ఇండియా. అంటే ఎక్కువగా కూడా మనకి ఇక్కడ రైస్ ఎక్కువ కల్టివేషన్ చేస్తారు, రైస్ ఈల్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రానరీ ఆఫ్ ఇండియాగా మనం ఈ ప్రదేశాన్ని నార్దర్న్ ప్లేన్స్ ని పేర్కొంటారు. సో హియర్ ఆల్సో డెన్స్లీ పాపులేటెడ్, ఎక్కువగా ప్రజలు నివసించినటువంటి ప్లేస్ ఏదైతే ఉంది అంటే యూపీగా మనం చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద సబ్ డివిజన్స్ హియర్. బీహార్, పెబ్లీ బెల్ట్ అండ్ ఏ పోరస్ సాయిల్ నియర్ ఏ ఫుట్ హిల్స్. సో ఇందులో నార్దర్న్ ప్లేన్స్ లో చూసుకున్నట్లయితే బాబర్ అండి. ఓకే, బాబర్ అంటున్నాం, టెరాయ్ అంటున్నాం, బంగర్ అంటున్నాం, ఖాదర్ అంటున్నాం. అంటే రివర్ ప్రవహించేటప్పుడు అది తీసుకొచ్చినటువంటి సెడిమెంట్స్ ఆ ఫామ్ ని మనం ఈ రకరకాలుగా పిలుస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద బాబర్ అండి. పెబల్ బెల్ట్ అండ్ పోరస్ సాయిల్ నియర్ ఫెర్టిలైజ్ సాయిల్స్. సో మనకి ఇక్కడ పెబల్స్ అంటే ఏంటి నాన్న? పెబల్స్
రాళ్ళు. రాళ్ళు. సో మనకి ఇక్కడ బాబర్ రీజియన్ అనేది ఇక్కడ రివర్ ప్రవహించేటప్పుడు ఒకేసారి దిగుట అంటే హిల్స్ నుంచి డౌన్ దిగేటప్పుడు ఏం చేస్తుందని చెప్పాను, రాళ్ళను తీసుకొస్తుంది. ఓకే, అది గ్లాసియర్స్ నుండి వచ్చేసేటప్పుడు రివర్ ప్రవహిస్తే ఇది ఆ రాళ్ళు ఒక ప్లేస్ సడన్ గా డౌన్ దిగేటప్పుడు ఏమవుతుందంటే తను తీసుకొచ్చినటువంటి ఈ పెబల్స్ అనేది ఒక చోట విడిచిపెడుతుంది. ఓకే, ఈ పెబల్స్ బెల్ట్ ని ఏమంటారంటే ఈ ప్లేస్ ని మనం బాబర్ అంటారు. పెబల్స్ బెల్ట్ అండ్ పోరస్ సాయిల్ నియర్ ఫుట్ హిల్స్. అంటే పోరస్ సాయిల్ అంటే ఏంటి, మనకి సాయిల్ అనేది చాలా బిగ్గర్ సైజ్ లో ఉంటుందండి. పోరస్ మీన్స్ ఏంటి, సాయిల్ అనేది చాలా బిగ్గర్ సైజ్ లో ఉంటే వాటర్ ని మనకి కనిపించదు అనమాట. వాటర్ అనేది లోపల వెళ్ళి ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ రీజియన్ ఏమంటారంటే బాబర్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే టెరై అంటే మ్యాసీ బెల్ట్ విత్ ఏ థిక్ ఫారెస్ట్. మనకి ఇక్కడ టెరై రీజియన్ ఆఫ్టర్ ఈ స్టోన్స్ తో ఫామ్ అయినటువంటి లేయర్ తర్వాత ఈ స్టోన్స్ కొండ ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ మనకి పైలల్లి కనిపించదు, క్రిందలల్లి ప్రవహించేస్తుంది నది అనమాట. నెక్స్ట్ ఏ రీజియన్ స్టార్ట్ అవుతుందంటే టెరై రీజియన్ అని స్టార్ట్ అవుతుంది. ఈ టెరై రీజియన్ ఎలా ఉంటుంది, వెట్ ల్యాండ్ లాగా ఉంటుందంట. మ్యార్సీ బెల్ట్ అంటే ఏంటి అంటే వెట్ ల్యాండ్ మాదిరిగా ఉంటుంది. సో మార్సీ బెల్ట్ విత్ థిక్ ఫారెస్ట్. సో ఈ రీజియన్ లో మనం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ని చూడొచ్చు అండి. థిక్ ఫారెస్ట్ ఉంటుంది ఈ టెరై రీజియన్ లో. పంటలు ఏమి పండవు, కాకపోతే ఫారెస్ట్ ఎలా ఉంటుంది, చాలా థిక్గా ఉంటుంది టెరై రీజియన్ లో. ఓకే, నెక్స్ట్ ఏంటి బంగర్ ఓల్డ్ అలవియల్ స్లైట్లీ రైజ్డ్. ఓకే, సో మనకి నది ఇలా ప్రవహించేటప్పుడు బిఫోర్గా లీవ్ చేసినటువంటి ఆ సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారంటే బంగర్ అని చెప్పాము, ఓల్డ్ సెడిమెంట్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ కాదరు న్యూ అలోవియల్ సెడిమెంట్స్ వెరీ ఫెట్లై. బంగర్ ఎలా ఉంటుంది, చాలా ఫెర్టిలైలెస్ గా ఉంటాయి. ఖాదర్ అనేవి న్యూ అల్యూవియల్ సాయిల్స్, ఫెర్టిలైజ్ సాయిల్స్. ఓకే, సో దీస్ టర్మ్స్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ మేజర్ క్రాప్స్ కల్టివేటెడ్ ఇన్ దిస్ నార్దర్న్ ప్లెయిన్స్ రైస్, వీట్, షుగర్ కేన్, జూట్. సో ఎక్కువగా ఏ పంటలు పండిస్తారంటే మేజర్ క్రాప్స్ రైస్, వీట్, షుగర్ కేన్ అండ్ జూట్. అండ్ ఇంపార్టెంట్ సిటీస్ హియర్ ఇన్ దిస్ రీజియన్ ఢిల్లీ, లక్నో, పాట్నా, కోల్కతా. ఢిల్లీ is our new capital of India, Lucknow capital of Uttar Pradesh, Patna capital of the Bihar, Kolkata capital of the West Bengal. These are the major capitals or cities located in this northern plain region. Okay, all of you. Next Yes. one, the Peninsular Plateau, the India oldest landmass. Peninsular Plateau అనేది ఎక్కడ మనకి లొకేట్ అయి ఉంటుందంటే సెంట్రల్ ఇండియాలో లొకేట్ అయి ఉంటుంది. ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్ పెనిన్సులర్ ఈజ్ ఏ ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్ ఫార్మ్డ్ ఆఫ్ ద ఇగ్నియస్ అండ్ ద మెటామోరిఫిక్ రాస్. సో మనకి యజ్ఞపర్వతం వల్ల మనకి ఎరప్షన్ అవడం వల్ల వల్కనిక్ ఎరప్షన్స్ వల్ల మనకి ఈ పెనిన్సులర్ ప్లాటూ అనేది ఫామ్ అయ్యిందండి. మరి ఏ రాక్స్ తో ఫామ్ అయ్యి ఉంది పెనిన్సులర్ ప్లాటూ అనేది, ఇగ్నియస్ రాక్స్ అండ్ మెటామోర్ఫిక్ రాక్స్ తో ఫామ్ అయ్యింది ఈ పెనిన్సులర్ ప్లాటూ అనేది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఇన్ షేప్, బ్రాడ్ ఇన్ ఏ నార్త్ అండ్ టాపరింగ్ సౌత్ టువర్డ్స్. సో మనకి అది ఎలా షేప్ లో కనిపిస్తుంది, సెంట్రల్ ఇండియాలో ఈ పెనిన్సులర్ ప్లాటూ అనేది ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తుంది. ఈ నార్థర్న్ రీజియన్స్ లో మనకి దీని యొక్క విడ్త్ అనేది చాలా బ్రాడ్ గా ఉంటుంది. అలా సౌత్ కి వచ్చేసరికి దీని యొక్క విడ్త్ ఏమవుతుంది, టాపర్ అంటే తగ్గిపోతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది పెనిన్సులర్ ప్లాటూ, ట్రయాంగిల్ షేప్. ఓకే, understand or not all of you? So rich in a minerals and a natural resources, important and all points here. Next one, divisions, Deccan Plateau between the western and the eastern Ghats covers the Maharashtra, Telangana, Karnataka, Tamil Nadu. So ఇక్కడ ఈ పెనిన్సులర్ ప్లాటూనే 3 types గా డివైడ్ చేశారు, 3 regions గా. ఫస్ట్ వన్ ఏది డెక్కన్ ప్లాటూ. మరి డెక్కన్ ప్లాటూ అనేది ఏ స్టేట్స్ ఆక్యుపై చేసి ఉంది అంటే స్టేట్స్ ఆఫ్ ది మనకి డెక్కన్ ప్లాటూ అనేది వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ కి బిట్వీన్ గా ఉంటుంది. ఇవి ఈస్టర్న్ ఘాట్స్ అంటున్నాం, బే ఆఫ్ బెంగాల్ కు ఆనుకుని ఉన్నటువంటి వాటిని ఈస్టర్న్ ఘాట్స్, అరేబియా ఓషియన్ కి నెక్స్ట్ ఆఫ్టర్ కోస్టల్ ప్లేన్స్ తర్వాత ఉన్నటువంటిని వెస్టర్న్ ఘాట్స్ అంటాము. ఈ బిట్వీన్ లో మనకి ఏముంటుందంటే డెక్కన్ ప్లాటూ అనేది ఉంటుంది. మరి డెక్కన్ ప్లాటూ ఆక్యుపై చేసిన స్టేట్స్ ఏంటంటే మహారాష్ట్ర, తెలంగాణ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లిటిల్ బిట్, నెక్స్ట్ వన్ కర్ణాటక అండ్ తమిళనాడు. దీస్ ఆర్ ది స్టేట్స్ ఆక్యుపైడ్ డెక్కన్ రీజియన్, డెక్కన్ ప్లాటూ. నెక్స్ట్ సెంట్రల్ ఐలాండ్స్ మీన్స్ బిట్వీన్ ద ఆరావళి అండ్ చోటా నాగ్పూర్ ప్లాటూ, ఇన్క్లూడ్స్ ద మాల్వా అండ్
బుందేల్ఖండ్. సో మనకి ఎంపీ చూడండి ఇక్కడ బిట్వీన్ ద ఆరావళి అండ్ చోటా నాగపూర్ ప్లాటో. చోటా నాగపూర్ ప్లాటో అనేది మనకి జార్ఖండ్ లో ఉంటుంది. ఆరావళి రేంజెస్ అనేవి రాజస్థాన్ లో ఉంటాయి. సో ఈ బిట్వీన్ ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే ఇన్క్లూడ్ మాల్వా అండ్ బుందేల్ఖండ్. ఈ రీజియన్స్ మనం సెంట్రల్ ఐలాండ్స్ అంటాము. అంటే మీరు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వేసేసుకోండి. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్, దీన్ని మధ్యప్రదేశ్లో అండ్ మాల్వా అంటున్నాము. ఇక్కడ బుందేల్ఖండ్, ఇది బుందేల్ఖండ్ రీజియన్. ఓకే, సో ఇవి ఏ ఏ మధ్యన ఉంటాయి సెంట్రల్ హైలాండ్స్ అనేవి? ఆరావలీస్కి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చోటా నాగపూర్ ప్లాటూ నాను. చోటా నాగపూర్ ప్లాటూ అనేది జార్ఖండ్ రీజియన్ లో ఉంటుంది. ఆరావళికి చోటా నాగపూర్ మధ్యన ఉంటుంది, దాన్ని ఏమంటారంటే సెంట్రల్ హైలాండ్స్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్లాటూస్ ఏంటి అంటే మాల్వా ప్లాటూ, బుందేల్ఖండ్ ప్లాటూ. ఓకే, సో ప్లాటూ అంటే మీకు అర్థం తెలుసా? ప్లాటూస్ అనేవి ప్లెయిన్స్ కంటే హైట్ గాను అండ్ హిల్స్ కంటే లోవర్ హైట్ లో ఉంటాయి. వాటిని టేబుల్ షేప్ లో ఉంటాయి, వాటిని ప్లాటూస్ అంటాము. ఓకే, ఇవి కూడా వల్కనిక్ ఎరప్షన్స్ వల్లే ఫామ్ అవుతాయి ప్లాటూస్ ఆల్సో. నెక్స్ట్ థర్డ్ టైప్ ఈజ్ నార్త్ ఈస్టర్న్ ప్లాటూస్. ఓకే, కవర్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మేఘాలయ. మేఘాలయలో ఉన్నటువంటి ఈ ప్లాటూని ఏమంటారంటే నార్త్ ఈస్టర్న్ ప్లాటూ. నార్త్ ఈస్టర్న్ ప్లాటూ అని అంటారు. ఇన్క్లూడ్స్ ద గారో, కాశీ, జయంత్య హిల్స్. సో ఈ రీజియన్ లో ఉన్నటువంటి హిల్స్ ఏంటి అంటే గారో, కాశీ, జయంత్య హిల్స్. ఓకే, డు యూ అండర్స్టాండ్? డక్కన్ ప్లాటూ కవర్డ్ southern Indian states and central islands covered in the central states like MP and Chhattisgarh. Northeastern states plateau covered in Meghalaya. Okay, major ranges here. ఈ ప్లాటూస్ లో ఈ పెనిన్సులర్ లో ఉన్నటువంటి మేజర్ రేంజెస్ చూద్దాం నాన్న. హిల్ రేంజెస్ వచ్చేసరికి ఆరావళి ఈజ్ ద ఓల్డెస్ట్ హిల్ రేంజ్ అండ్ వింధ్యా, సాత్పురా, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. రివర్స్ వచ్చేసరికి నర్మదా, తాపి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. తాపి అండ్ నర్మదా ఆర్ ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. అంటే ఇవి అన్ని ఇలా ప్రవహించి అరేబియన్ ఓషన్ లో కలుస్తాయండి. ఓకే, సో గోదావరి, కృష్ణ, మహానది, కావేరి ఆర్ ద ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇవి ఏంటి? ఇవి మనకి డక్కన్ ప్లాటూ రీజియన్ లో స్టార్ట్ అయ్యి మనకి గోదావరి, కృష్ణ అనే వెస్టర్న్ ఘాట్స్ లో స్టార్ట్ అయ్యి ఈస్ట్ వైపు ఫ్లో చేసి బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తాయి, డెల్టాని ఫామ్ చేస్తాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డెల్టాని ఫామ్ చేయవండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ డిసెట్ ఆల్సో కాల్డ్ హ్యాజ్ ఏ థార్ డిసెట్ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ రాజస్థాన్ రీజియన్ కవరింగ్ టోటల్ ఏరియా 2 lakh square kilometer ఏరియా. ఓకే, అరే 2 lakh kilometer square ఏరియాని ఇవి ఆక్యుపై చేస్తున్నాయి థార్ డిసెట్. రిసీవ్స్ లెస్ rainfall 25 centimeters annually. Important. Okay, how much rainfall catch the Rajasthan area Thar desert? 25 centimeters per year. Next, sandy soils and high temperature range and sparse vegetation. Sparse means vegetation అని చాలా తక్కువగా ఉంటుంది. ఉన్ని వెజిటేషన్స్ ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే కాక్టస్ అండ్ బ్యాంబూ వెజిటేషన్ మనకి ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో హియర్ sandy soils and high temperature range and sparse vegetation like a cactus and bamboo. నెక్స్ట్ యానిమల్స్ హియర్ క్యామిల్స్ మెయిన్ ట్రాన్స్పోర్ట్. ఓకే, మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ యానిమల్ కి ఇక్కడ ఏ యానిమల్ యూజ్ చేస్తారంటే క్యామిల్ అంటారు. క్యామిల్ కి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, ఏమంటారు నాన్న? Hip of the desert. Hip of the desert. హిప్పా? Ship, ma'am. Hip of the desert, very good. Okay, hip of the desert. No, next one, protected areas, desert national parks. So మనకి ఇక్కడ పార్క్స్ చూసుకున్నట్లయితే డిషెట్ నేషనల్ పార్క్ అండ్ థాల్ చాపర్ శాంక్చురీ అండ్ సుందామాథ రిజర్వ్. ఓకే, విచ్ ఆర్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ లొకేటెడ్ ఇన్ ద థార్ రిజర్వ్ రీజియన్? డిషెట్ నేషనల్ పార్క్, థాల్ చాపర్ శాంక్చురీ అండ్ సుందామాట రిజర్వ్. దీస్ ఆర్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ థార్ డిసెట్. సెకండ్ వన్ ఈజ్ ద నెక్స్ట్ వన్ కోస్టల్ ప్లెయిన్స్. కోస్టల్ ప్లెయిన్స్కి వచ్చేసరికి ఫస్ట్ వన్ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఫ్రమ్ ద గుజరాత్ టు కేరళ. సో మనకి వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఎక్కడ అంటే అరేబియన్ సీకి ఆనుకున్నటువంటి ఈ ప్లెయిన్స్ని ఏమంటారంటే వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. ఇవి మనకి గుజరాత్ నుండి స్టార్ట్ అవుతాయండి. గుజరాత్ నుండి ఎక్కడ వరకు ఉంటాయి? కేరళ వరకు అనేవి ఉంటాయి, కేరళ. ఓకే, సో హియర్ నారో, రాకీ, ఇన్క్లూడ్ ద కొంకన్. సో ఇవి ఎలా ఉంటాయంటే ఈస్టర్న్ ప్లెయిన్స్ తో మనం కంపేర్ చేసుకుంటే ఇవి చాలా నేరోగా ఉంటాయి. నెక్స్ట్ రాక్స్ ఉంటాయండి, రాకీగా ఉంటాయి. ఇన్క్లూడ్ ద కొంకన్. కొంకన్ అనేది మనకి ఏ స్టేట్ లో కనిపిస్తుంది? గోవా. ఓకే, అంటే గోవాలో ఉన్నటువంటి ఆ కోస్టల్ నే మనం ఏమంటే కొంకన్ రీజియన్ అని అంటామండి. అదే కేరళలో అయితే మల్బార్ రీజియన్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ద కోస్ట్. సో అరేబియన్ సీ కదా, సో దీని కంటిన్యూషన్ ఇక్కడ ఉంది. కంటిన్యూషన్
వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఆనుకుని ఉన్నటువంటి సీ ఏంటి అరేబియన్ సీ. సో హియర్ గోవా మహారాష్ట్ర దాని రీజియన్ ఏమంటారంటే కొంకన్ రీజియన్ అంటారండి. ఇక్కడ ఈ కోస్టల్ ప్లెయిన్స్ ని కొంకన్ ప్లెయిన్స్ అని ఎప్పుడు అంటారంటే గోవా అండ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ కోస్టల్ ప్లెయిన్స్ ని ఏమంటారంటే కొంకన్ రీజియన్ అని, కేరళలో ఉన్నటువంటి ఆ కోస్టల్ లైన్స్ ని ఏమంటారంటే మలబార్ రీజియన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్ ద ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఫ్రమ్ ద వెస్ట్ బెంగాల్ టు. సో ఇక్కడ మ్యాప్ ఇలా తీసుకుంటే వెస్ట్ బెంగాల్ నుంచి మనకి తమిళనాడు వరకు ఉన్నటువంటి కోస్టల్ ప్లెయిన్స్ ఏమంటారంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అని అంటారు. అంటే ఇవి ఏంటి బే ఆఫ్ బెంగాల్ కానుకున్నటువంటి ప్లెయిన్స్, కోస్టల్ ప్లెయిన్స్. సో హియర్ దీస్ ఆర్ ద బ్రాడ్ అండ్ వెరీ ఫిట్లై ఇన్క్లూడ్స్ ద కోరమండల్ అండ్ నార్త్ సర్కస్. సో కోరమండల్ రీజియన్స్ అని ఎక్కడ అంటారండి కోరమండల్. ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి కోస్టల్ లైన్స్ మనం కోరమండల్ అని అంటారు. నెక్స్ట్ ఏపీని ఏమంటారు అంటే నార్దర్న్ సర్కిల్ అనే అంటారండి. ఓకే, నార్దర్న్ సర్కిల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏపీలో ఉన్నటువంటి ఈస్ట్ కోస్టల్ లైన్స్ ని నార్దర్న్ సర్కిల్స్ అని, కోరమండల్ అంటే తమిళనాడు ఆనుకున్నటువంటి ఈ కోస్టల్ ప్లెయిన్స్ ని కోరమండల్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఆర్ ద డెల్టాస్. గోదావరి, కృష్ణ, మహానది, కావేరి ఫార్మ్స్ డెల్టాస్ అండ్ మేజర్ పోర్ట్స్ ఇన్ దిస్ కోస్టల్ లైన్స్ ముంబై and Kochi, Chennai, Visakhapatnam, Kolkata. So which are the major ports located in these totally how many Nana? How many coastal states, coastal line states, how many? Gujarat, Maharashtra, Goa, Kerala, Karnataka, Tamil Nadu, AP, Odisha, West Bengal. How many states? 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్ 9 స్టేట్స్ అనేవి కోస్టల్ లైన్ ని బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి కోస్టల్ తో. ఓకే, సో 9. సో ఇక్కడ వచ్చేసరికి ముంబై, కోచి, చెన్నై, విశాఖపట్నం, కోల్కతా ఆర్ ద మేజర్ పోర్ట్స్. నెక్స్ట్ వన్ ఆర్ ద ఐలాండ్స్. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, లొకేషన్, డీటెయిల్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనే మనకి ఏ సీలో ఉంటాయి? బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ బే ఆఫ్ బెంగాల్ లొకేటెడ్ అండ్ టోటలీ 572 ఐలాండ్స్ అండి. ఇక్కడ స్మాల్ ఐలాండ్ ఎన్ని ఉంటాయంటే అండమాన్ రీజియన్ లో అంటే 572 ఐలాండ్స్. అండ్ వల్కనిక్ ఒరిజిన్ అంటే ఇవి ఎలా ఫామ్ అయ్యాయి మనకంటే వల్కనిక్ ఎరప్షన్స్ వల్ల ఫామ్ అయ్యాయి. డెన్స్ ఫారెస్ట్ అండ్ క్యాపిటల్ ఈజ్ ద పోర్ట్ బ్లేయర్. ఓకే, విజయశ్రీపురం అని కొత్తగా రీనేమ్ చేశారండి ఈ పోర్ట్ బ్లేయర్ కి, విజయశ్రీపురం. ఓకే, సెకండ్ ఐలాండ్స్ ఆర్ ద లక్షద్వీప్ ఐలాండ్స్ లొకేటెడ్ ఇన్ అరేబియన్ సీ. హియర్ టోటలీ 36 కోరల్ ఐలాండ్స్. ఇవి కోరల్ ఐలాండ్స్, ఇవి వల్కోనిక్ ఐలాండ్స్. సో క్యాపిటల్ ఈజ్ ద కవరోట్టి. మరి వీటి యొక్క క్యాపిటల్ ఏంటి అంటే కవరోట్టి అండి. ఇవి టోటల్ గా 36 ఉంటాయి, ఇవి 572 అనేవి ఉంటాయి. ఓకే, సో దీస్ ఐలాండ్స్ ఆర్ ద విటల్ ఫర్ మెరైన్ రిసోర్సెస్ అండ్ డిఫెన్స్ and tourism. Okay, important for these islands, marine resources and defense and tourism ki important islands andi. Next one is the climate diversity of India. Here region Himalayas, northern plains and plateaus. ఈ regions మన climate ఏ విధంగా ఉంది చూద్దాం ఒకసారి. Okay, so here climate type is Himalayas cloud and snowy అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. సో ఎలా ఉంటుంది మనకి హిమాలయస్ లో కోల్డ్ ఉంటుంది, స్నోగా ఉంటుంది. ఎగ్జాంపుల్ స్టేట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్, లడక్, ఉత్తరాఖండ్. ఓకే, నెక్స్ట్ నార్దర్న్ ప్లెయిన్స్ వచ్చేసరికి హాట్ సమ్మర్స్ చాలా హాట్ గా ఉంటుందండి. మనం చెప్పేసుకున్నాం నిన్న, అంటే అప్ టు 45 degrees కూడా నమోదు అవుతుంది నార్త్ లో. ఓకే, సో హాట్ సమ్మర్స్, కోల్డ్ వింటర్స్. హాట్ సమ్మర్స్, కోల్డ్ వింటర్స్, చలి అనేది చాలా విపరీతంగా ఉంటుంది మనకంటేను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్టేట్స్ యూపీ, బీహారు. నెక్స్ట్ ప్లాటోస్ హియర్ మోడరేట్ డ్రై. మన యొక్క ప్లాటోస్ ఎలా ఉంటాయి మన రీజియన్ లో? మోడరేట్ గా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మోడరేట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్టేట్స్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. నెక్స్ట్ డిసర్ట్ రీజియన్స్ క్లైమేట్ ఈజ్ వెరీ హాట్ అండ్ డ్రై. ఎగ్జాంపుల్ స్టేట్ రాజస్థాన్. Coastal areas are humid and moderate climate and example states Kerala, Tamil Nadu and north east region heavy rainfall. Example states of Assam, Meghalaya. Meghalaya lo 365 days kuda rain anedi pudutundi and Masinram and Siripunji regions lo average rainfall వచ్చేసరికి 1100 millimeter అనేది ఉంటుందండి. ఓకే, వరల్డ్ లో ఉన్నటువంటి ఇక్కడ ఇచ్చారు చూడండి పాయింట్. Mansindra, Meghalaya receives the world's highest rainfall. Okay.
10th one, natural vegetation and a wildlife. Type here, region and examples of the trees. So first one here, tropical rainforest. ట్రోపికల్ రైన్ ఫారెస్ట్ అనేవి ఇండియాలో ఏ ఏ రీజియన్స్ లొకేట్ అయి ఉన్నాయి అంటే వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్ట్ ఇండియా. వెస్టర్న్ ఘాట్స్ అనే మనకి ఇక్కడ ఉంటాయి, అరేబియన్ ఓషన్ కి ఆనుకున్నటువంటి ఘాట్స్. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఇండియా అంటే 7 సిస్టర్స్ ఉంటాయి కదా ఇక్కడ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, ఓకే, మేఘాలయ. సో దీస్ ఆర్ ద 7 స్టేట్స్. నార్త్ ఈస్ట్ ఇండియా వెస్టర్న్ ఘాట్స్ లో మనకి ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పెరిగినటువంటి ప్లాంట్స్ ఏంటి అంటే ట్రీస్, ఎబోనీ అండ్ మహాగనీ ట్రీస్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ట్రోపికల్ రెయిన్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ట్రీస్. నెక్స్ట్ వన్ ఈస్ ద డెసిడ్యూస్ ఫారెస్ట్స్. సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి ఫారెస్ట్స్ ఏంటి అంటే డెసిడ్యూస్ ఫారెస్ట్స్ అండి. ఇక్కడ పెరిగినటువంటి ట్రీస్ ఏంటి అంటే సాల్ అండ్ ట్రేక్ ట్రీస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ థోర్న్ అంటే ఏంటి, ముళ్ళ పొదలు అంటాం కదా తెలుగులో అయితే. థోర్న్ ఫారెస్ట్స్ లొకేటెడ్ ఇన్ ఏ రాజస్థాన్ లో మనకి ఎక్కువగా కూడా ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు ఏమి ఉండవండి. అక్కడ క్లైమేట్ కి ముళ్ళతో ఉన్నటువంటి ఫారెస్ట్ అనేది ఉంటుంది, వాటిని థోర్న్ ఫారెస్ట్ అంటాము. ఎందుకంటే మనకి ప్లాంట్స్ నుంచి కూడా ఎవాపరేషన్ అవుతుంది, దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాము. ఆ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ నుండి ఎస్కేప్ అవ్వడానికి అక్కడ లీవ్స్ బదులుగా మనకి ఇవి ఉంటాయండి, ఈ థోర్న్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ cactus and khezri trees. Okay, examples of the trees in Rajasthan. A third is a trees in cactus and khezri trees. And mountain forest located in a Himalayas region. And here the plants are pine and deodara trees. And mangrove forests, river deltas, Sundarbans అనేవి మనకి గంగా, బ్రహ్మపుత్ర నదులతో ఫామ్ అయినటువంటి డెల్టాని ఏమంటారంటే సుందర్బన్స్ అంది. ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఫామ్ అవుతుంది సుందర్బన్స్ అనేవి. ఆ గంగా, బ్రహ్మపుత్ర అనేది మనకి బే ఆఫ్ బెంగాల్లో కలిసేటప్పుడు డెల్టాను ఫామ్ చేస్తాయి, వాటిని సుందర్బన్స్ అంటారండి. ఓకే, దీస్ ఆర్ ద మ్యాంగ్రూవ్ టైప్ ఫారెస్ట్. సో అక్కడ ఉన్నటువంటి పెరిగే ట్రీస్ ని ఏమి అంటారంటే సుందరి ట్రీస్ అని అంటారు. ఓకే, సో నేషనల్ పార్క్స్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు అండ్ గిర్ నేషనల్ పార్కు. జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్ లో ఉంటుందండి మీకు. గిర్ నేషనల్ పార్క్ ఒకటి గుజరాత్ లో ఉంటుంది. కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంటుంది. సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ మేజర్ నేషనల్ పార్క్స్ లొకేటెడ్ ఇన్ దీస్ రీజియన్స్. నెక్స్ట్ వన్, మేజర్ రివర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్. హిమాలయాస్ రివర్స్ అనేవి హిమాలయాలు ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ రివర్స్ గంగా, యమున, బ్రహ్మపుత్ర. దీస్ ఆర్ ద సోర్స్. గ్లాసియర్స్ మెల్ట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద పెరినియల్ రివర్స్, అంటే 365 డేస్ కూడా నది ప్రవహిస్తూనే ఉంటుంది. సో కాల్డ్ హ్యాస్ పెరినియల్ రివర్స్. నెక్స్ట్ వన్ ఆర్ ద టైప్ ఆఫ్ ఏ పెనిన్సులర్ రివర్స్. పెనిన్సులర్ రివర్స్ లైక్ ఏ గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరి. దీస్ ఆర్ ద పెనిన్సులర్ రివర్స్. ఓకే, ఇవి ఎలా ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి అంటే ప్లాటూస్ నుంచి మనకి ఫామ్ అవుతాయండి. డెక్కన్ ప్లాటూ అంటున్నాం కదా, ఈ డెక్కన్ ప్లాటూ వెస్టర్న్ ఘాట్స్ నుంచి మనకి ఇవి ఆరిజినేట్ అవుతాయి. రెయిన్ ఫెడ్ అండ్ సోనల్ సీ అంటే ఏంటి అంటే రెయిన్ ఫెడ్, వర్షాకాలం ఎప్పుడైతే వస్తుందో మనకి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. రిమైనింగ్ టైంలో కొన్ని రివర్స్ వచ్చేసరికి డ్రై అయిపోతాయి, మరికొన్ని రివర్స్ వాటి యొక్క వాటర్ లెవెల్ అనేది చాలా లోగా ఉంటుంది. సో వీటిని ఏమంటారు అంటే రెయిన్ ఫెడ్ రివర్స్ అంటారు, నాన్ పెరినియల్ రివర్స్ అని అంటారు. సో హియర్ గంగా బ్రహ్మపుత్ర డెల్టా ఈజ్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని సుందర్బన్ డెల్టా అనేది గంగా బ్రహ్మపుత్రతో ఫామ్ అయినటువంటి డెల్టా అనేది లార్జెస్ట్ డెల్టా అండి, సుందర్బన్ డెల్టా లొకేటెడ్ వెస్ట్ బెంగాల్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద పీపుల్ అండ్ కల్చర్. సో హియర్ రీజియన్, మెయిన్ యాక్టివిటీస్ అండ్ కల్చర్ హైలైట్స్. సో హిమాలయ రీజియన్లో టూరిజం యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. హార్టికల్చర్ పంటలను ఎక్కువగా పండిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి హార్టికల్చర్ కల్టివేషన్ అనమాట. సో కల్చర్ వచ్చేసరికి ఉలెన్ క్లోత్స్ అండ్ హిల్ ఫెస్టివల్స్. సో ఉలెన్ క్లోత్స్ అనేవి ఫేమస్ అండి మనకి ఇండియాలో. ఇంకెక్కడ కూడా మా ఉలెన్ క్లోత్స్ వీవింగ్ కానీ లేదంటే వాళ్ళు వేరింగ్ కానీ కనిపించదు. ఇక్కడ హిమాలయస్ రీజియన్లో ఉలెన్ క్లోత్స్ అండ్ హిల్ ఫెస్టివల్స్ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. నార్దర్న్ ప్లేన్స్ వచ్చేసరికి లైవ్లీహుడ్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండి. ఎక్కువగా దేనిపైన డిపెండ్ అవుతారంటే అగ్రికల్చర్ పైన డిపెండ్ అవుతారు. మేజర్ క్రాప్స్ ఆర్ ద వీట్, రైస్ ఫార్మింగ్ అండ్ డెన్స్ పాపులేషన్ అనేది మనకు కనిపిస్తుంది ఈ రీజియన్లో బికాస్ ఆఫ్ ద వెరీ ఫెర్టైల్ నార్దర్న్ ప్లేన్స్ హియర్. నెక్స్ట్ ప్లాటూస్, మైనింగ్ అండ్ ఇండస్ట్రీ. ప్లాటూ రీజియన్ అనేది దేనికి ఫేమస్, అక్కడ లైవ్లీహుడ్ ఏంటి అంటే మైనింగ్ అండి. ఎందుకంటే మినరల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం ఈ సెంట్రల్ ఇండియన్ ప్లాటూస్లో. సో మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా కనిపిస్తాయి ప్లాటూ రీజియన్లో. సో బికాస్ ఆఫ్ ద రిచ్ ఇన్ మినరల్ బెల్ట్, ఎక్కువగా మినరల్స్ ఉండడం వల్ల మనకి మైనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇండస్ట్రీస్ అనేవి మనకి రా మెటీరియల్ ఎక్కడ ఉంటే ఇండస్ట్రీస్ అక్కడే ఫామ్ అవుతాయి. నెక్స్ట్ కోస్టల్ ఐలాండ్స్ ఆర్ ద
ఇంపార్టెంట్ లైవ్లీహుడ్ ఫిషింగ్, ట్రేడ్. కోస్టల్ లైన్ ఉంది అంటే ఏంటి, ఫిషింగ్ ఎక్కువగా ఉంటుంది, ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో కోస్టల్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ పోర్ట్స్, మనకి కోస్టల్ లైన్ లో మనం ఎక్కువ చూసుకోవాల్సిన ఇండస్ట్రీస్ ఏంటంటే పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్, కోస్టల్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డిసిట్ రీజియన్ లో యానిమల్ హెరడింగ్, క్రాఫ్ట్స్. సో క్రాఫ్ట్స్ చాలా తక్కువగా పండుతాయి కాబట్టి క్రాప్స్ అనేవి. క్రాఫ్ట్స్ అంటే ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్స్, అంటే చేతి పని మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు, రకరకాలైనటువంటి అల్లికలు అల్లుతూ ఉంటారు. నెక్స్ట్ యానిమల్ హెరడింగ్ అంటే క్యాటిల్స్, షీప్స్, గోట్స్ ఎక్కువగా. నెక్స్ట్ క్యామిల్స్, వీటి యొక్క హెరడింగ్ అనేది కనిపిస్తుంది. సో హియర్ క్యామిల్ ఫెయిర్ అండ్ కలర్ఫుల్ ట్రెడిషన్స్. సో వీళ్ళ యొక్క ట్రెడిషన్స్ అనేవి చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. క్యామిల్ ఫెయిర్ అండ్ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫెస్టివల్ అండి, క్యామిల్ ఫెయిర్. ఓకే, సో దీస్ ఆర్ ద people and culture in these regions. Okay, last one, unity and diversity despite difference in a lifestyle, food, dress, language. India, so India lo inni vidhaluga inni difficult different and డిస్పైట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, ఫుడ్ కల్చర్, డ్రెస్ కల్చర్, లాంగ్వేజ్ ఉన్నప్పటికీ కూడా ఇండియా ఏంటి, యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ అండ్ డైవర్సిటీ అంటే అర్థం ఏంటి నాన్న, అందరం కూడా ఇండియన్ సిటిజన్స్, దట్ ఈస్ ద యూనిటీ. బట్ డైవర్సిటీ, ఫుడ్ కల్చర్ డిఫరెంట్, డ్రెస్ కల్చర్ డిఫరెన్స్, లాంగ్వేజ్ డిఫరెంట్, లైఫ్ స్టైల్ డిఫరెంట్, దట్ ఈస్ ద డైవర్సిటీ. ఓకే, సో ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా వీఆర్ ఆల్ ఆర్ ఇండియన్స్. ఓకే, దట్ ఈస్ ద యూనిటీ. Next one, just a minute. This is the last slide. Okay, you feel bored, all of you? Yes, ma'am. Yes, Vimochana. Okay, last one is the summary table, geographical features of India. So here feature diversity. So first one is the land farms. Land farms ఏంటంటే డిస్కస్ చేసాము, మౌంటైన్స్ ఉన్నాయి, ప్లెయిన్స్ ఉన్నాయి, ప్లాటూస్ ఉన్నాయి, డిసెర్ట్ ఉంది, కోస్టల్ ఐలాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లైమేట్ వచ్చేసరికి ఎటువంటి క్లైమేట్ ఉంది ఇండియాలో అనేది, హాట్ ఉంది, కోల్డ్ ఉంది, హ్యూమిడ్ ఉంది, డ్రై ఉంది. ఓకే, హాట్ ఎక్కడ ఉంటుంది, హాట్ అనేది రాజస్థాన్ లో, కోల్డ్ నార్దర్న్ హిమాలయస్ లో, హ్యూమిడ్ అనేది కోస్టల్ లైన్స్ లో, డ్రై అనేది సెంట్రల్ ఇండియాలో మనకి డ్రై రీజియన్ ఉంటుంది. వెజిటేషన్ వచ్చేసరికి ట్రోపికల్ వెజిటేషన్, డెసిడ్యూస్, థోరన్ వెజిటేషన్, ఆల్పైన్ వెజిటేషన్ అంటే మనకి మౌంటైన్స్ పైన ఉన్నటువంటి ట్రీ ఫారెస్ట్ నే ఆల్పైన్ అంటారండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి వైల్డ్ లైఫ్, టైగర్స్, ఈ ఎలిఫెంట్స్, లయన్స్ అండ్ రైనోస్ వీ ఫౌండ్ ఇన్ ఇండియా. And rivers are the major rivers, Ganga, Yamuna, Brahmaputra, Godavari, Krishna. Soils type of alluvial soils, black soils, red soils, laterite soil, arid soils. Arid అంటే మనకి గుజరాత్, రాజస్థాన్ రీజియన్ లో ఉంటుంది. మనకి లాటరైట్ అంటే అక్కడక్కడ మనకి ఇండియాలో కొన్ని రీజియన్స్ లాటరైట్ సాయిల్స్ అనేవి ఉంటాయి, ముఖ్యంగా కోస్టల్ రీజియన్స్ లో లాటరైట్స్ అనేవి ఉంటాయి. బ్లాక్ వచ్చేసరికి డక్కన్ ప్లాటో రీజియన్ లో బ్లాక్ సాయిల్స్, నార్దర్న్ ప్లెయిన్స్ లో వచ్చేసరికి ఏ సాయిల్స్ అండి, అలవియల్ సాయిల్స్. మరి రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్, ఇవి మనకి ఎక్కువగా రెయిన్ఫాల్ ఎక్కడ ఉంటుందో ఆ రెడ్ ఎల్లో సాయిల్స్ అనేవి అక్కడ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ కల్చర్ వచ్చేసరికి మల్టీ లింగ్యువల్ కల్చర్ అండ్ మల్టీ ఎథనిక్ అండ్ డైవర్స్ లైఫ్ స్టైల్. ఓకే, డూ యూ అండర్స్టాండ్ all of you? Anybody any doubts? Now we will discuss MCQs. So how many members are there? Rishant, Vimochana, Vinish are there. Okay, so here which line passes almost through the middle of India and dividing it into the two equal parts. Tropic of Cancer. Tropic of Cancer. Tropic of Cancer 23.5. 30. Okay, option C is the correct answer. Totally how many states it passes? 8 states. 8 states. Important. So next one, Himalayas were formed due to the collision of which two tectonic plates? India plates and Eurasian Indian plates and Eurasian. Sorry, Nana. India plate and Eurasian plate. Arabians ఉంది కదా. So here option C is the correct answer, not option B here. India and Eurasian plates మన collisions వల్ల ఇక్కడ మనకి హిమాలయస్ అనేవి ఫామ్ అయ్యాయి. హిమాలయస్ ఆర్ ద న్యూ ఓల్డ్ New fold mountains, old fold mountains nana. New fold mountain. New nana, Aravalli are the old fold mountains, Himalayas are the new fold mountains, new ga recent ga form ayyayi. Okay, compared to the other regions. So which of the following correctly matches the Himalayan range with its characteristic? So first Himalaya foothills with a flatly valleys. No, foothills vadda untaya? No, highest peak. No, ma'am. హిమాచల్ స్నో కవర్డ్ పీక్స్, హిమాచల్ అనే స్నో కవర్డ్ పీక్స్. చూద్దాం, శివాలిక్ ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్. నో నానా, శివాలిక్ ఆర్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్. హిమాచల్ హియర్ హిల్ స్టేషన్స్ అండ్ ఫారెస్ట్స్.
సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హిమాచల్ దేనికి ఫేమస్? హిల్ స్టేషన్స్ మనకు ఉంటాయి, ఫారెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, స్నో కవర్డ్ పీక్ ఏంటి? ఆల్వేస్ హిమాద్రి. ఇది హిమాద్రి. ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ హిల్స్ విత్ ఫెర్టిలైజ్ వ్యాలీస్ శివాలిక్. సో ఇక్కడ ఏంటి కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హిల్ స్టేషన్స్ ఫారెస్ట్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ సబ్ డివిజన్ ఆఫ్ ది గ్రేటర్ నార్దర్న్ ప్లెయిన్స్? Plateau. తరై, బంగర్, ప్లాటో. సో ఇక్కడ ఏంటి మిస్ అయింది? ఇందులోనా బాబరు, టెరై, బంగరు, కాదర్. ఓకే, నెక్స్ట్, విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా? ఓల్డెస్ట్ Arvali Range. డిస్కస్ చేసాం. ఆరావళి రేంజ్ ఇస్ వెరీ ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఫ్లోస్ వెస్ట్వర్డ్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ? గోదావరి, Narmada. తాపి, మాహి. ఓకే, నెక్స్ట్ మన కేరళలో కొన్ని రివర్స్ ప్రవహిస్తాయి. ఇవన్నీ కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. కృష్ణా, గోదావరి, మహానది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. దీస్ ఆర్ ద ఫ్లో ఫార్మ్స్ డెల్టాస్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఫార్మ్స్ ఏ ఎస్టురీస్. So, which coastal plain is a narrow and rocky located along the Arabian Sea? Eastern coastal plains, Coromandel coast, and western coastal plains, and northern circus. వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనకి ఇక్కడ నేరోగా ఉంటాయి, ఇవి రాకీగా ఉంటాయి. మరి ఫెర్టిలై వైడ్ గా ఉన్నటువంటి కోస్టల్ లైన్స్ ఏంటి? వెరీ ఫెర్టిలై అంటే ఫెర్టిలై అండ్ వైడ్ కంపేర్ టు ద western coastal lines. Next one, Masinram, which receives the world's highest rainfall, is located in which region? Meghalaya. Assam, Meghalaya, Tripura. Meghalaya. Masinram Cherrapunji located in Meghalaya. The Sundari tree is typically found in a type of vegetation: thorn forest, deciduous forest, mangrove forest, and tropical rain forest. Mangrove forest. వెరీ గుడ్. మ్యాంగ్రూవ్స్ ఎక్కడ ఉంటాయంటే రివర్ వచ్చేసరికి ఓషన్ లో అలా షీలో కలిసేటప్పుడు డెల్టా ఫామ్ చేస్తుంది. ఈ డెల్టాలో ఉన్నటువంటి ఈ వెట్లాండ్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. సుందరి ట్రీస్ అనేవి సుందరబన్ అనే డెల్టాలో ఏర్పడినటువంటి ట్రీస్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐలాండ్స్ గ్రూప్స్ ఇన్ ఇండియా వల్కోనిక్ ఆరిజిన్? అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఐలాండ్స్, మినికాయ్ ఐలాండ్స్, అండ్ మాల్దీవ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. Andaman Nicobar. Very good. So this is the last one. How do you feel today now? Easy, ma'am. Easy, yeah? Yes, ma'am. Interesting or not? Interesting, ma'am. Interesting. Okay. Okay, anybody, any doubts? Okay. Okay, thank you, all of you. Only 3 members are there. Jai Hind, ma'am. You won't go to school? No, ma'am. No. Okay. Now going. Okay, we watch you also. సో మీకు Yes, ma'am. వీలైతే నోట్స్ రాయడానికి ట్రై చేయండి. మనకి ఇక్కడ 8 స్లైడ్స్ లో యూజ్ ఇన్ఫర్మేషన్ మనకి అయ్యింది. యూజ్ ఇన్ఫర్మేషన్ మీరు రాసింది మనకి ఒక్కొక్కసారి రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ రిపీట్ అయింది మీరు నోట్ చేయకుండా జస్ట్ ఏదైతే మనకి బుల్లెట్ పాయింట్స్ లా ఉందో అటువంటివన్నీ నోట్ చేయండి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఈజీగా ఉండడం కోసం అన్ని టేబుల్ ఫార్మేట్ లోనే మేము అంత డేటా అంతా తీసేసి వచ్చి మామూలు పారాగ్రాఫ్ లో అయితే ఏంటి ఎక్కువ పేజెస్ అవుతుందని చెప్పేసి టేబులర్ ఫార్ములాస్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, మీకు వీలైతే తీయండి, లేదంటే పీడిఎఫ్ ఏమైనా పాసిబుల్ అయితే దీన్ని పీడిఎఫ్ తీసేసుకోండి. ఓకే, రీడ్ చేయడానికి అంటే నోట్ చేయడం ఇదంతా కూడా మీకు డిఫికల్ట్ అనిపిస్తే మీరు పీడిఎఫ్ ప్రింట్ తీయండి. ఒకసారి అడగండి ఒకసారి ఏమంటారు. ఓకే, ఇంపార్టెంట్ నాని ఇవన్నీ కూడా. ఓకే, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా సజెషన్స్ ఏమైనా చెప్పమంటారా? మీ ఎలా ఉంది మీ ప్రాసెస్ అనేది? ప్రిపరేషన్ ఎలా ఉంది? Ma'am, how to improve the maths? మ్యాథ్స్ రిషాంత్, మ్యాథ్స్ మీరు వీకా లేకుంటే మ్యాథ్స్ మీకు ఆల్రెడీ బాగా వచ్చా? వీకా. మీకు అంటే 6th క్లాస్ పిల్లలతో చెప్పేటప్పుడు మీకు డౌట్ గా ఉంటే మీరు మొహమాట పడకండి. నేను 8th క్లాస్ 6th క్లాస్ వాళ్ళకి వచ్చి నాకు రాదని మొహమాట పడకుండా మీకు ఎక్కడ డౌట్ ఉంటే మళ్ళీ రిపీట్ చేయమంటే మీకు అర్థమయ్యేటట్టు నేను రిపీట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్. సో మ్యాథ్స్ వచ్చేసరికి ఇంత తక్కువ టైంలో అంటే ఏం చేస్తారంటే ఏదైతే మనకి డైలీ టెస్ట్లు ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేయండి. మీరు డైలీ గ్రాండ్ టెస్ట్ మీరు కూడా రాస్తున్నారా?
yes, ma'am. రాసుకునేటప్పుడు మీరు ఎక్కడైతే తప్పు రాస్తారో, మీకు ఎక్కడైతే లాస్ అవుతుందో మార్క్, మీరు దానికి ఒక నోట్స్ పెట్టుకోండి. ఓకే, నాది ప్రిపరేషన్ కూడా, నేను ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ఏంటి అంటే, నేను ఇలాగ మోడల్ టెస్టులు రాసేటప్పుడు ఏదైతే మళ్ళీ ఒకసారి మోడల్ మొత్తం రాసి అటెంప్ట్ చేశాక క్రింద మీకు ఎక్స్ప్లెనేషన్ అవైలబుల్గా ఉంటుంది కదా, మళ్ళీ మీరు ఏం చేస్తారంటే సపరేట్గా ఒక నోట్స్ పెట్టి నోట్స్ రాయండి నాన్న. ఎక్కడైతే మీరు మిస్టేక్ చేస్తారో అది ఒకసారి ఆ ప్రాబ్లం మీరు నోట్ చేసుకోండి. దానివల్ల ఏంటి, మీ మిస్టేక్స్ మీకు తెలుస్తాయి, మళ్ళీ రిపీట్ చేయరా మిస్టేక్ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు. ఓకేనా రిషాంత్, మీరు ఇది Okay. ఫాలో అవ్వండి మెథడ్. Ma'am, shortcuts you say, ma'am. వినీష్, You say shortcuts. షార్ట్ నోట్స్. ఐ డెంట్ అండర్స్టాండ్ అండ్ లౌడ్లీ స్పీక్ అవుట్ లౌడ్లీ. Social notes, ma'am. సోషల్ నోట్స్. సో వీళ్ళు ఏమంటావు, పీడిఎఫ్ తీసేసుకోమంట, నోట్స్ రాయడం అంత ఇబ్బంది అవుతుంది. నోట్స్ రాయడం ఇబ్బంది ఏం కాదు, రాయాలి. మరి పనికి మాట. ఓకే, నోట్స్ సార్ మేక్ చేయమంటారు, మీ ఓన్ గా మనం ఇచ్చినటువంటి పీడిఎఫ్ నోట్స్ తయారు చేయమంటారు. Okay, ma'am. ఏం వినీష్, నోట్స్ రాయడానికి ఏం నొప్పు నీకు? కాదు సార్, నొప్పుగా ఆ? ఏం లేదు సార్, రాయాలా పీడిఎఫ్ తీయాలని డౌట్. రాయాలి, ఓకేనా? ఓకే సార్. రాయాలి, నోట్స్ రాస్తే గుర్తుంటది. ఓకే సార్. ఓకే, ఎనీవన్? విమోచన, Sir, ఎనీథింగ్, ఎనీ డౌట్? no, sir. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. Jai Hind, sir. Jai Hind, sir. జై హింద్.